జ్యోతి. ఈ వీడియోలో మనం చూడబోతున్నాము క్యూబర్నెటిస్లో ఆల్రెడీ ఒక ఆబ్జెక్ట్ గురించి తెలుసుకున్నాము, అదే పాడ్. ఈ వీడియోలో కాన్ఫిగ్ మ్యాప్స్ అనేటటువంటి ఇంకొక ఆబ్జెక్ట్ గురించి తెలుసుకోబోతున్నాము. నార్మల్గా క్యూబర్నెటిస్ టోటల్గా నాకు తెలిసినంత వరకు నేను కష్టపడింది, నేను క్యూబర్నెటిస్ నేర్చుకునేటప్పుడు ఈ కాన్ఫిగ్ మ్యాప్స్ అనే ఆబ్జెక్ట్ని పర్ఫెక్ట్గా దాని గురించి తెలుసుకోవడంలో నేను చాలా బుక్స్ రెఫర్ చేశాను, అలాగే చాలా వీడియోస్ చూశాను. చాలా ఇన్ఫర్మేషన్ ఈ కాన్ఫిగ్ మ్యాప్ గురించి గ్యాదర్ చేశాను, కానీ నాకు ఎక్కడ పర్ఫెక్ట్గా అంతగా అనిపించలేదు. కానీ తర్వాత నేను నేర్చుకొని వర్క్ చేసి ఇప్పుడు మీకు ఈ వీడియో ఈజీగా నేర్చుకోవడం కోసం చేస్తున్నాను. మీరు ఈ వీడియో లెంత్ కొంచెం ఎక్కువ అవ్వచ్చు, కానీ స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ఇది కొంచెం కన్ఫ్యూజ్డ్గా ఉంటుంది. ఈ కాన్ఫిగ్ మ్యాప్స్ అనే ఆబ్జెక్ట్ని మనం అర్థం చేసుకోవడానికి. ఓకే, ఇక్కడ మీరు చూస్తున్నారు స్క్రీన్ మీద డయాగ్రామ్. దీన్ని పాడ్లో కంటైనర్స్ ఉన్నాయి. ఆ కంటైనర్లో ఏటీసీ కాన్ఫిగ్ అలాగే ఏటీసీ సెట్స్ అనేటటువంటి టూ ఫైల్స్ ఉన్నాయి, టూ ఫైల్ సిస్టమ్స్. అవి కాన్ఫిగ్ మ్యాప్ అనేది మీరు చూస్తున్నారు ఇక్కడ టూ టైప్స్లో ఉంటుంది. ఫస్ట్ కాన్ఫిగ్ మ్యాప్ అంటే ఏంటో మీకు చెప్తాను. కాన్ఫిగ్ మ్యాప్ అనేది క్యూబర్నెటిస్లో ఒక ఆబ్జెక్ట్. ఇది కాన్ఫిగరేషన్ డేటాని కీ వాల్యూ ఫార్మాట్లో స్టోర్ చేస్తుంది. ఈ కాన్ఫిగరేషన్ డేటా అంటే ఏంటి అసలు అంటే, కంటైనర్లో కాన్ఫిగరేషన్ సాఫ్ట్వేర్ని రన్ చేయడానికి ఈ కాన్ఫిగరేషన్ డేటాని యూజ్ చేస్తారు. ఫస్ట్ మనం కాన్ఫిగరైజ్డ్ అప్లికేషన్లో కాన్ఫిగరేషన్ ఎలా చేస్తారో ఇప్పుడు చెప్తాను. జనరల్గా మనము ఏదైనా ఒక కంటైనర్ ఇమేజ్ని బిల్డ్ చేసినప్పుడు ఆ బిల్డ్ చేసినటువంటి ఇమేజ్ ఇక్కడ డోకర్లో ఏమని చెప్తామంటే పోర్టబుల్గా ఉండాలని చెప్తాము. ఈ ఇమేజెసే మనం క్యూబర్నెటిస్లో కూడా యూజ్ చేస్తుంటాము. అంటే ఇమేజ్ ఎప్పుడు పోర్టబుల్గా ఉండాలి. ఎందుకు అలా పోర్టబుల్గా ఉండాలంటే అది మనం స్టోర్ చేసుకోవడానికి మనం ఒక డాకర్ హబ్ కానీ అలాగే మన ప్రైవేట్ రిజిస్ట్రీస్కి కానీ షేర్ చేస్తూ ఉంటాము ఈ ఇమేజెస్ని. తర్వాత మనం ఆ ఇమేజెస్ని డౌన్లోడ్ చేసుకొని మనకు కావాల్సినటువంటి ఎన్విరాన్మెంట్లో ఆ ఇమేజెస్ యూజ్ చేస్తూ ఉంటాము. ఎలా మనం కంటైనర్ ఇమేజ్ని పోర్టబుల్ చేయగలము అంటే, మనం ఎప్పుడు కంటైనర్ ఇమేజ్ యొక్క కస్టమ్ కాన్ఫిగరేషన్ని సపరేట్ చేయడం వల్ల ఈ ఇమేజ్ని పోర్టబుల్ చేయగలము. ఈ కస్టమ్ కాన్ఫిగరేషన్ మనకు కంపెనీకి డిఫరెంట్గా ఉంటుంది. ఈ కస్టమ్ కాన్ఫిగరేషన్ని మనం ఎప్పుడు అప్లై చేస్తాము అంటే, కంటైనర్ స్టార్టింగ్ టైంలో ఈ కస్టమ్ కాన్ఫిగరేషన్ని అప్లై చేస్తాము. ఈ కాన్ఫిగరేషన్ని ఎలా అప్లై చేస్తాము అని అంటే, ఇక్కడ మనకు ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ద్వారాను చేస్తాము, అలాగే మౌంటెడ్ వాల్యూమ్స్ ద్వారాను చేస్తాము. ఇక కాన్ఫిగ్ మ్యాప్స్లోకి వచ్చినట్లయితే, ఈ కాన్ఫిగ్ మ్యాప్ అనేది మనకు ఆల్రెడీ చెప్పాను క్యూబర్నెటిస్లో ఒక ఆబ్జెక్టు. ఈ కాన్ఫిగ్ మ్యాప్ ఎందుకు అంటే, పార్ట్స్ నుంచి అలాగే అదర్ కాంపోనెంట్స్ నుంచి ఈ కాన్ఫిగరేషన్ని సపరేట్ చేయడం కోసం కాన్ఫిగ్ మ్యాప్స్ని యూజ్ చేస్తుంటారు. దానివల్ల ఏమవుతుందంటే కంటైనరు ఇమేజ్ పోర్టబుల్ అవుతుంది. అంతేకాకుండా కాన్ఫిగరేషన్ చేంజ్ చేయడానికి కానీ మేనేజ్ చేయడానికి కానీ ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ కాన్ఫిగ్ మ్యాప్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చూద్దాము క్యూబర్నెటిస్లో. అలాగే ఫస్ట్ ఈ వీడియోలో నేను ఎన్విరాన్మెంట్ వేరియబుల్తో కీ వాల్యూ ఫార్మాట్లో ఎలా చేస్తామనేది ఈ వీడియోలో చూద్దాము. నెక్స్ట్ వీడియోలో మౌంటెడ్ వాల్యూమ్స్తో ఎలా చేస్తామనేది చూద్దాము. ఓకే, వీడియోలో చూసినట్లయితే మీకు కన్ఫ్యూజన్ అవుతుంది. అది
ఇక్కడ నేను ఒక కాన్ఫిగ్ మ్యాప్ కోసం YAML స్క్రిప్ట్ రాయబోతున్నాను. ఇది ఎగ్జాంపుల్ చూపించడం కోసం BI మై కాన్ఫిగ్ మ్యాప్ .yml అనే ఫైల్ నేమ్ తోటి ఈ ఫైల్ని ఎడిట్ చేస్తున్నాను. ఇక్కడ API వర్షన్ v1 కైండ్ కాన్ఫిగ్ మ్యాప్ మనం ఆబ్జెక్ట్ తీసుకోవాలి కాబట్టి కైండ్లో కాన్ఫిగ్ మ్యాప్ C అప్పర్ కేస్లో ఉండాలి, అలాగే M అప్పర్ కేస్లో ఉండాలి. మెటాడేటాలో ఈ కాన్ఫిగ్ మ్యాప్కి సంబంధించినటువంటి మై కాన్ఫిగ్ మ్యాప్ అనేది మనం కంపల్సరీగా ఈ నేమ్ అనేది కంపల్సరీగా ఇవ్వాలి. ఇక్కడ ఈ నేమ్ అనేది మనం నెక్స్ట్ పాడ్ డెఫినేషన్లో ఈ నేమ్ రెఫరెన్స్గా యూజ్ చేసుకుంటూ ఉంటాము. నెక్స్ట్ డేటా అనేది మనం కాన్ఫిగరేషన్ డేటా అని చెప్పినాం కాబట్టి ఇక్కడ డేటా అనేది కీ వాల్యూ ఫార్మాట్లో ఇక్కడ ఎగ్జాంపుల్ కోసం మై కీ అనే కీని యూజ్ చేసి మై వాల్యూ అనే వాల్యూని ఇచ్చాను. అట్లాగే అనదర్ కీ అనదర్ వాల్యూ అని 2 వాల్యూస్ ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నాను ఈ డేటా అనే సెక్షన్లో. ఈ ఫైల్ని సేవ్ చేసుకొని ఇప్పుడు ఈ కాన్ఫిగ్ మ్యాప్ని క్రియేట్ చేస్తాము. ఇక్కడ కమాండ్ kubectl apply -f my config -map.yaml ఫైల్. ఈ YAML ఫైల్ నేమ్ని ఇక్కడ ప్రొవైడ్ చేశాను. -f అనే ఫ్లాగ్ని మనం ఈ ఫైల్కి ముందు ఎప్పుడు యూజ్ చేయాలి, అలాగే అప్లై కానీ క్రియేట్ కానీ ఏదైనా మీరు యూజ్ చేసుకోవచ్చు. నేను పాడ్స్ గురించి చెప్పినప్పుడు ఈ అప్లై కమాండ్ ఎలా యూజ్ అవుతుందో చెప్పాను. ఇక్కడ కాన్ఫిగ్ మ్యాప్ అనేది క్రియేట్ అయింది మై -config -pod అని మ్యాప్ అనే నేమ్ తోటి. ఇప్పుడు కాన్ఫిగ్ మ్యాప్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు పాడ్ డెఫినేషన్ ఫైల్ని క్రియేట్ చేస్తాను. దానికోసం vi my -config మ్యాప్ -pod అనేటటువంటి పాడ్ డెఫినేషన్ ఫైల్ని YAML స్క్రిప్ట్లో డిఫైన్ చేస్తాను. ఇక్కడ API వర్షన్ v1 ఇచ్చాను. కైండ్ పాడ్ ఆబ్జెక్ట్ నేమ్ మెటాడేటా మై కాన్ఫిగ్ మ్యాప్ -pod అనేది ఈ పాడ్ యొక్క నేమ్ ఇది. ఈ పాడ్కి ఇచ్చేటటువంటి ఈ ఆబ్జెక్ట్కి ఇచ్చేటటువంటి నేమ్ ఇది. జాగ్రత్తగా చూడండి. స్పెక్ సెక్షన్లో కంటైనర్స్లో నేను ఒక కంటైనర్కి నేమ్ ఇచ్చాను మై యాప్ -కంటైనర్ అనేటటువంటిది. ఇక్కడ పిజీ బాక్స్ అనే ఇమేజ్ ఇస్తున్నాను. అలాగే కమాండ్లో షెల్ కమాండ్స్ ఎకో $myvar అనేటటువంటి వేరియబుల్ని యూజ్ చేసుకుంటున్నాను. అలాగే స్లీప్ 3600 అనేది ఈ కంటైనర్ తర్వాత స్లీప్ అవ్వడానికి. ఇక్కడ ఎన్విరాన్మెంట్ వేరియబుల్ చూసినట్లయితే మై నేమ్ వచ్చి myvar అనేటటువంటి ఈ myvar అనే ఎన్విరాన్మెంట్ వేరియబుల్ని ఇక్కడ ప్రొవైడ్ చేసినటువంటి ఈ వేరియబుల్ని ఇక్కడ మై నేమ్లో ప్రొవైడ్ చేశాను. మీరు ఈ ఎన్విరాన్మెంట్ వేరియబుల్ని ఈ నేమ్లో కూడా ఇవ్వాల్సి ఉంటుంది. వాల్యూ ఫ్రమ్ అనేటటువంటి కీని తీసుకొని కాన్ఫిగ్ మ్యాప్ కీ రెఫరెన్స్ ఫైల్ ఏదైతే కాన్ఫిగ్ మ్యాప్ ఈ పాడ్ డెఫినేషన్ ఫైల్కి ముందు క్రియేట్ చేసినటువంటి కాన్ఫిగ్ మ్యాప్ ఫైల్ని ఇక్కడ కాన్ఫిగ్ మ్యాప్ కీ రెఫ్ అనేటటువంటి ఇంకొక కీ తీసుకొని నేమ్ వచ్చి ఆ కాన్ఫిగ్ మ్యాప్ ఫైల్ నేమ్ అంటే ఆ కాన్ఫిగ్ మ్యాప్ అనేటటువంటి ఆబ్జెక్ట్కి ఇచ్చినటువంటి నేమ్ ఇది. కన్ఫ్యూజన్ అవ్వదు. ఒకసారి బ్యాక్ వెళ్ళి చూసుకున్నట్లయితే మీకు అర్థమవుతుంది. నేను కాన్ఫిగ్ మ్యాప్ అని ఇక్కడ ఆబ్జెక్ట్ ఇచ్చినప్పుడు ఈ మెటాడేటా నేమ్లో ఆ కాన్ఫిగ్ మ్యాప్లో మై కాన్ఫిగ్ మ్యాప్ అనేటటువంటి నేమ్ ఇచ్చాను. ఆ నేమ్ని ఈ ప్లేస్లో ఇచ్చినటువంటి నేమ్ని ఇక్కడ ప్రొవైడ్ చేస్తాను. కీ వచ్చి మై కీ అని అక్కడ డేటాలో ఇచ్చినటువంటి మై కీ వాల్యూని ఇక్కడ ప్రొవైడ్ చేశాను. ఈ కాన్ఫిగ్ మ్యాప్ రెఫరెన్స్ ఫైలు డెఫినెట్లీ కంపల్సరీగా మీరు ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది నేమ్లో. అలాగే కీ వచ్చి ఏ కీనో అందులో డేటా ఉంటుంది. మై కీ అనే దానిలో వాల్యూ ఉంటుంది. ఆ వాల్యూని మనం ఇక్కడ ప్రొవైడ్ చేయము. ఆ వాల్యూ మనకు కాన్ఫిగరేషన్ అన్నమాట. ఎగ్జాంపుల్ కోసం మై వాల్యూ
అనేటటువంటిది మై కీకి నేను మై వాల్యూ అనేటటువంటి వాల్యూ ఇచ్చినాను. దానినే కాన్ఫిగరేషన్ అనుకోండి. మీ రియల్ టైంలో ఆ కాన్ఫిగరేషన్ అనేది ఆ ప్లేస్లో ఉంటుంది. ఇప్పుడు ఈ ఫైల్ని క్రియేట్ చేసి చూద్దాము. ఈ రెఫరెన్స్ ఫైల్ తోటి పాడ్ని క్రియేట్ చేస్తాను. kubectl కమాండ్ అప్లై -f ఈ పాడ్ కాన్ఫిగరేషన్ ఫైల్ నేమ్ ఇచ్చినట్లయితే పాడ్ క్రియేట్ అవుతుంది. మనకి కుబర్నెటిస్లో కమాండ్స్ అన్ని kubectlతోనే రన్ అవుతాయి, స్టార్ట్ అవుతాయి. రన్ చేసినప్పుడు టెక్స్ట్ పాడ్ క్రియేట్ అయింది. స్పెల్లింగ్ మిస్టేక్ అది. పాడ్ మై కాన్ఫిగ్ పాడ్ అనేది క్రియేట్ అయింది. ఇప్పుడు kubectl గెట్ పాడ్స్ చూసినట్లయితే మీకు పాడ్స్ ఉన్నాయి. కాన్ఫిగ్ మ్యాప్ పాడ్ రన్నింగ్లో ఉంది. అలాగే మై కంటైనర్ ఇది కాదు, మై కాన్ఫిగ్ మ్యాప్ పాడ్ అనేటటువంటిది రన్నింగ్లో ఉంది. ఇక్కడ లాగ్ కమాండ్ యూజ్ చేసుకొని kubectl logs మై కాన్ఫిగ్ మ్యాప్ పాడ్ లాగ్స్ పాడ్ నేమ్ ఇక్కడ ఇచ్చినటువంటి పాడ్ నేమ్ ప్రొవైడ్ చేసినప్పుడే ఈ లాగ్స్ అనేది నాట్ ఫౌండ్ some spelling mistake. సమ్ స్పెల్లింగ్ మిస్టేక్స్ వచ్చాయి. ఇప్పుడు చూద్దాం. kubectl గెట్ పాడ్స్ పాడ్ రన్ అవుతుందో లేదో చూద్దాము. పాడ్ రన్నింగ్లోనే ఉంది. మై కాన్ఫిగ్ మ్యాప్ పాడ్ అనేది ఇప్పుడు ఇక్కడ యూజ్ చేసినట్లయితే లాగ్స్ kubectl లాగ్స్ ఈ పాడ్ నేమ్ కానీ ప్రొవైడ్ చేసినట్లయితే ఇక్కడ ఉండేటటువంటి వాల్యూని మనం చూడొచ్చు. మై వాల్యూ అనేటటువంటిది మనకు కాన్ఫిగ్ మ్యాప్లో ఇచ్చినటువంటి ఈ డేటా అన్నమాట. మీరు ఇక్కడ చూడొచ్చు క్యాట్ కమాండ్ తోటి మనం ఏ డేటాని ప్రొవైడ్ చేసినామో మై వాల్యూ అనే ఈ కీకి మై వాల్యూ అనే కీ ఇది డేటాలో మై వాల్యూ అనేటటువంటి ఇక్కడ చూపిస్తున్నటువంటి ఈ వాల్యూ ఈ కీ వాల్యూ ఫార్మాట్లో ఎన్విరాన్మెంట్ వేరియబుల్ యూజ్ చేసుకొని ఎలా కాన్ఫిగ్ మ్యాప్ని రెఫరెన్స్ చేస్తామో పాడ్కి ఈ వీడియోలో చూసాము. నెక్స్ట్ వీడియోలో మౌంటెడ్ వాల్యూమ్స్తో సేమ్ కాన్ఫిగ్ మ్యాప్స్ని ఎలా యూజ్ చేస్తామో, ఎలా రెఫరెన్స్ చేస్తామో పాడ్స్ని, అలాగే ఆ కాన్ఫిగరేషన్ని ఎలా కాన్ఫిగ్ మ్యాప్ తోటి కంటైనర్లో ఈ కాన్ఫిగరేషన్ సాఫ్ట్వేర్ రన్ అవ్వడానికి యూజ్ చేస్తామో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు ఫర్దర్ వీడియోస్ వస్తూ ఉంటాయి. అలాగే నచ్చితే లైక్ ఇవ్వండి. మీకు ఏదైనా కామెంట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. థ్యాంక్ యూ.